మూవీ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. పుష్ప మూవీ ఒక ఫిక్షనల్ స్టోరీ అయితే కాదు, ఎందుకంటే అది ఒక రియల్ స్టోరీ. నేను ఆల్రెడీ పుష్ప 2 స్టోరీ గురించి ఒక వీడియో చేశాను. ఈ వీడియో చూసాక వెళ్ళి చూడండి. ఎవరైతే 40 సంవత్సరాలు తమిళనాడు అండ్ ఇంకా కర్ణాటక ఫారెస్ట్ లని రూల్ చేశాడో అతని గురించి తీసిన స్టోరీయే ఈ పుష్ప ద రైజ్ అండ్ పుష్ప 2 ద రూల్. పుష్ప క్యారెక్టర్ అసలు పేరు వీరప్పన్. అది అక్టోబర్ 18, 2006 అన్ని మీడియా ఛానల్స్ కంట్రీ మొత్తం ఒకే న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాయి. అదేమిటంటే ఫేమస్ సౌత్ ఇండియన్ బందిపోటు వీరప్పన్ ఎన్కౌంటర్ గురించే. ఏ బందిపోటునైతే ఎవరు పట్టుకోలేరో అతని ఎన్కౌంటర్ గురించే మన గవర్నమెంట్ 100 కోట్ల రూపాయల్ని అతన్ని పట్టుకోవడానికి స్పెండ్ చేసింది. కానీ అతన్ని పట్టుకోలేకపోయింది. వీరప్పన్ లాంగ్ టైం ఫారెస్ట్ ని రూల్ చేశాడు అండ్ ఇంకా ఫారెస్టే అతని హోమ్. వీరప్పన్ కి అడవిలో ప్రతి అణువణువు తెలుసు. అలాగే చాలా కాలం ఫారెస్ట్ లో ఉంటూ పోలీసుల నుండి తప్పించుకుంటూ ఉన్నాడు. పోలీసులకు కూడా వీరప్పన్ లాంటి బందిపోట్లను పట్టుకోవడం చాలా కష్టం. చాలా ప్లాన్స్ వేసి వీరప్పన్ ని పోలీసులు పట్టుకున్నారు. అయితే అతన్ని పట్టుకోవడానికి 338 బుల్లెట్స్ ని ఫైర్ చేసి పట్టుకున్నారు. అయితే వీరప్పన్ బందిపోటుగా మారే టైం ఎప్పుడు వచ్చిందో చూద్దాం. వెన్ డిడ్ వీరప్పన్స్ జర్నీ ఆఫ్ బికమింగ్ ఏ డెకాయిట్ బిగిన్? ఆ స్టోరీ 1962లో స్టార్ట్ అయ్యింది. అప్పుడు వీరప్పన్ కి 10 సంవత్సరాలు. ఆ వయసులోనే అతను ఒక స్మగ్లర్ ని అండ్ ఇంకా 3 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ ని చంపేశాడు. అతని ఫ్యామిలీ చాలా పేదరికంలో ఉండేది. మీరు ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. వీరప్పన్ ని ఆ ఫారెస్ట్ అఫీషియల్సే స్మగ్లింగ్ చేయడానికి ఎంకరేజ్ చేశారు. అలా స్మగ్లింగ్ చేసి చాలా డబ్బు సంపాదించాడు. అప్పుడు పోలీసులు అతన్ని వెతికి చంపాలనుకున్నారు. దాంతో వీరప్పన్ అడవి పర్యటనలోకి దిగాడు. అడవిలో ఉండేటప్పుడు అతను 17 ఏళ్ల వయసులో ఒక ఏనుగుని చంపాడు. అలా అతను ఏనుగుల తలపైన కాల్చి 2000 పైగా ఏనుగులను చంపాడు అండ్ ఇంకా వాటి దంతాలను స్మగ్లింగ్ చేసేవాడు. వాటితో పాటు రెడ్ శాండిల్ ని కూడా తమిళనాడు అండ్ కర్ణాటకలో స్మగ్లింగ్ చేసేవాడు. ఎప్పుడైతే మళ్ళీ పోలీసులు పట్టుకోవాలనుకున్నారో ఆ టైంలో అతను బోర్డర్స్ దాటి తమిళనాడుకి పారిపోయాడు. కానీ పోలీసులు బోర్డర్ రూల్స్ వల్ల బోర్డర్ ని క్రాస్ చేయలేదు. ఆ టైంలో వీరప్పన్ కి ఎవరు ఎదురు చెప్తారో వాళ్ళ చావు కన్ఫర్మ్ అయిపోయేది. డబ్బు సంపాదించడం కోసం దాదాపు 184 మందిని చంపి ఓల్డ్ పీపుల్స్ ని కిడ్నాప్ చేసేవాడు అండ్ ఇంకా డబ్బు అందకపోతే ఆ ముసలి వాళ్ళని కూడా చంపేసేవాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా పిల్లలందరూ తన గురించే తెలుసుకోవాలని సినీ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేశాడు. అయితే ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. కానీ 1997లో కన్నడ సూపర్ స్టార్ అయిన రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసి కళ్ళకి గంతలు కట్టి అదే అడవిలోకి ఈడ్చుకెళ్లాడు. దానితో ఫేమస్ న్యూస్ ఛానల్స్ అన్నిట్లో ఈ న్యూస్ స్ప్రెడ్ అయ్యి దేశమంతా అలజడి మొదలైంది. దానితో జనమంతా వీరప్పన్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు వీరప్పన్ రాజ్ కుమార్ ని వదలడానికి 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. గవర్నమెంట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో అతన్ని పట్టుకోవడానికి స్పెషల్ ఆపరేషన్ చేయించింది. కానీ అతన్ని ఎవరూ రీచ్ అవ్వలేదు. ఎందుకంటే వీరప్పన్ ఎక్కడుంటాడో అతనికి తప్ప ఎవరికి తెలియదు. కానీ వీరప్పన్ దీంతో ఆగలేదు. 2002లో కర్ణాటక మినిస్టర్ ని కిడ్నాప్ చేసి అతని డిమాండ్స్ తీరనప్పుడు చంపేశాడు. అసలు గవర్నమెంట్ కూడా దాన్ని కంట్రోల్ చేయలేకపోయింది. తమిళనాడు అండ్ కర్ణాటక పోలీసులు దశాబ్దాలుగా అతని కోసం వెతికారు. కానీ నో యూజ్. హౌ వాజ్ వీరప్పన్ అరెస్టెడ్? వీరప్పన్ ని పట్టుకోవడానికి గవర్నమెంట్ 5 కోట్ల రూపాయలని ఆఫర్ చేసింది. అయితే అది కూడా పనికిరాదని అర్థమైంది. దానితో గవర్నమెంట్ విజయ్ కుమార్ ని స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధిపతిగా నియమించారు. అప్పుడు అతను వీరప్పన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు. ఎందుకంటే అతనికి కూడా తెలుసు వీరప్పన్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదని. విజయ్ కుమార్ వీరప్పన్ గ్యాంగ్ లో తన మనుషుల్ని చేర్చడానికి ట్రై చేశాడు. అలా చేయడం వీరప్పన్ కి డౌట్ కూడా రాలేదు. కాలక్రమేణా అతని గ్యాంగ్ లో మనుషుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. వీరప్పన్ ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీడియో కెమెరాని వాడేవాడని విజయ్ కుమార్ కి తెలిసింది. వీరప్పన్ తన వీడియోస్ ని తీసి వేరే వాళ్ళకు పంపేవాడు. అలాంటి వీడియో ఒకటి విజయ్ కి చిక్కింది. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే వీరప్పన్ కి ఒక కంటిలో ప్రాబ్లం ఉందని దాన్ని క్యూర్ చేయడానికి వెతుకుతున్నాడని చెప్పి తెలిసింది. దాంతో విజయ్ మనిషి వీరప్పన్ కి ఆ కన్ను బాగా డ్యామేజ్ అయింది అని రెచ్చగొట్టాడు. ఫైనల్ గా ఆ రోజు రానే వచ్చింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కూడా ఆ రోజు కోసమే ఎదురు చూసింది. అందరూ వీరప్పన్ ని తీసుకెళ్లడానికి ప్రిపేర్ అయ్యారు. విజయ్ మనిషి వీరప్పన్ కి ఒక అంబులెన్స్ వచ్చి తీసుకెళ్తుందని చెప్పాడు. కానీ అది అంబులెన్స్ కాదు, అది విజయ్ కుమార్ పోలీస్ వెహికల్. వీరప్పన్ అండ్ ఇంకా అతని సహచరులు ఆ అంబులెన్స్ లాంటి పోలీస్ వెహికల్ ని ఎక్కారు. ఆ అంబులెన్స్ కదిలాక డ్రైవర్ ఆపేశాడు. అందులో నుంచి డ్రైవర్ అండ్ విజయ్ దిగి పరిగెత్తారు. తర్వాత చాలా మంది పోలీసులు దాంకొని 338 బుల్లెట్స్ ని అంబులెన్స్ మీదకి ఫైర్ చేశారు. కానీ వీరప్పన్ కి 2 బుల్లెట్స్ మాత్రమే తగిలాయి. ఆ కాల్పుల్లో వీరప్పన్ చనిపోయాడు. అయితే పుష్ప 2లో ఈ ఎలిమెంట్స్ అన్నిటిని కవర్ చేస్తారు. కానీ స్టోరీ హీరోకి ఫేవర్ గా ఉండాలి కాబట్టి
కొంచెం చేంజెస్ చేస్తారేమో, కానీ అసలు కథ అయితే ఇదే. అయితే ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అయితే ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.